హే వినర్స్, మెడికల్ ఫీల్డ్ చాలా అడ్వాన్స్ అయింది. మనందరికీ తెలుసు. హార్ట్ ట్రాన్స్ప్లాంట్, బ్రెయిన్ ట్రాన్స్ప్లాంట్ కూడా జరుగుతుంది. మనందరికీ తెలిసిన విషయమే. బట్ మెడికల్ సైన్స్ కూడా తెలియంది చాలా ఉంది. ఎస్, మన హ్యూమన్ బాడీలో జరుగుతున్న మిరాకల్ పవర్స్ గురించి మెడికల్ ఫీల్డ్ కూడా తెలియనంత సీక్రెట్స్ మన బాడీలో ఇంకా ఇంకా చాలా చాలా ఉన్నాయి. మేబీ మెడికల్ ఫీల్డ్కి తెలిసింది మేబీ 8 to 10% మాత్రమే. మిగతా 90% మన బాడీలో క్రియేట్ అవుతున్న డిఎన్ఏ నుంచి ప్రతి సెల్లో జరుగుతున్న రియాక్షన్స్ గురించి ఇంకా మెడికల్ సైన్స్ ప్రూవ్ చేయలేదండి. ఎస్, ఎందుకంటే ఈరోజు చెప్తున్న స్టోరీ ఇట్స్ అ రియల్ స్టోరీ. ఈ స్టోరీ తెలుసుకున్న తర్వాత మీకు అర్థమవుతుంది మన బాడీలో ఉన్న పవర్ ఎంత అనేది. ఎస్, మనందరికీ తెలుసు హ్యూమన్ బ్రెయిన్ అనేది ఒక పవర్ఫుల్ మషిన్ లాగా పనిచేస్తూ ఉంటుంది. మన బాడీలో ఉన్న ప్రతి సెల్ కంట్రోల్ ఎవరి కంట్రోల్లో ఉంది? మన బ్రెయిన్ కంట్రోల్లో ఉంది. ఇప్పుడు మీరు హ్యాండ్ రేజ్ చేస్తున్నారంటే అది ఎవరి కంట్రోల్లో ఉంది? మీ బ్రెయిన్ కంట్రోల్లో ఉంది. మన థాట్స్, మన ఫీలింగ్స్, మన ఎమోషన్స్, మన యాక్షన్స్ అన్నీ కూడా మన బ్రెయిన్లో ఎలాంటి న్యూరాన్స్ వైర్ అవుతున్నాయి, ఫైర్ అవుతున్నాయి అదే డిసైడ్ చేస్తుంది. మన బ్రెయిన్తో పాటు ఇంకొక ఇంపార్టెంట్ ఆర్గన్ ఉంది అండ్ దాన్ని మనం హార్ట్ అంటాం. ఎస్, ఈరోజు మనకు తెలుసండి మన బాడీలో హార్ట్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటనేది. సో అది ఫిజియలాజికల్గా మన బాడీకి కావాల్సిన బ్లడ్ అంతా సప్లై చేస్తుంది. అపార్ట్ ఫ్రమ్ దట్ ఇమోషనల్గా మనం ఇఫెక్ట్ అయినప్పుడు ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యేది మన హార్ట్. అందువల్ల చూడండి, ఎవరైతే స్ట్రెస్లో ఉంటారో, వరీలో ఉంటారో, టెన్షన్లో ఉంటారో వాళ్ళ హార్ట్ తొందరగా ఇన్ఫెక్ట్ అవుతుంది. అండ్ దానివల్ల ఇఫెక్ట్ ద్వారా హార్ట్ అటాక్స్ అని, బ్లడ్ ప్రెషర్ అని చాలా పెరుగుతున్నాయి. సో ఈరోజు నేను చెప్పబోతున్న స్టోరీ ఎవరిదంటే మెడికల్ సైన్స్లో జరిగిన వన్ ఆఫ్ ద మిరాకల్. సో దిస్ ఈజ్ అ లేడీ కాల్డ్ క్లేర్ సిల్వియా. సో ఈ క్లేర్ సిల్వియా తనకు పల్మోనరీ అండ్ హార్ట్ ఇన్ఫెక్షన్ ద్వారా తన యొక్క హార్ట్ని, లంగ్స్ని ట్రాన్స్ప్లాంట్ చేశారు. సో ఎట్ ద ఏజ్ ఆఫ్ 47, తను 47 సంవత్సరాలు ఉన్నప్పుడు తనకు ఈ పల్మోనరీ ఇన్ఫెక్షన్ ద్వారా హార్ట్ని అండ్ లంగ్స్ని ట్రాన్స్ప్లాంట్ చేయాల్సి వచ్చింది. అప్పుడు వాళ్ళకు అక్కడ ఒక యాక్సిడెంట్ జరిగిన అబ్బాయి కనబడ్డాడు. తన బ్రెయిన్ డెడ్ అయింది, బట్ హార్ట్ అండ్ లంగ్స్ లైవ్గా ఉన్నాయి కానీ తనకు ట్రాన్స్ఫర్ చేశారు. సో ఎప్పుడైతే క్లేర్ సిల్వియాకు ట్రాన్స్ప్లాంట్ జరిగిన తర్వాత తన బిహేవియర్లో చాలా షిఫ్ట్ అనేది జరిగింది. ఫస్ట్ తన బిహేవియర్ ఎలా చేంజ్ అయిందో గమనించండి. షీ వాజ్ అ వెజిటేరియన్ అండ్ షీ వాజ్ నాట్ ఎట్ ఆల్ ఇంట్రెస్టెడ్ ఫర్ నాన్ వెజ్. బట్ సడన్గా ట్రాన్స్ప్లాంటేషన్ తర్వాత తనకు చికెన్ పైన ఇంట్రెస్ట్ వచ్చింది. అండ్ తనకు ఎవరైతే ట్రాన్స్ప్లాంట్ చేశారో డోనర్, తన పేరు టిమ్, హీ వాస్ 18 years old. అండ్ తనకు మోటార్ యాక్సిడెంట్ ద్వారా తను చనిపోయాడు అండ్ తన యొక్క హార్ట్ని ట్రాన్స్ప్లాంట్ చేశారు. నౌ దిస్ క్లేర్ సిల్వియా తనకు కూడా ఇంట్రెస్ట్ సేమ్ అదే స్టార్ట్ అయింది. సో డోనర్ యొక్క ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో, డోనర్ యొక్క హార్ట్కి ఒక మెమరీ ఉంది. సో హార్ట్కి ఇండివిజువల్గా మెమరీ ఉంటుంది. గమనించండి, హార్ట్కి ఇండివిజువల్గా ఎమోషన్స్, మెమరీస్ ఉంటాయి. సో తన ఇంట్రెస్ట్ చేంజ్ అయింది. ఆఫ్టర్ ట్రాన్స్ప్లాంటేషన్ తను చికెన్ తినడం స్టార్ట్ చేసింది, బియర్ తాగడం స్టార్ట్ చేసింది. అంతకు ముందు ఎప్పుడూ టచ్ చేయని తను ఆఫ్టర్ ట్రాన్స్ప్లాంట్ హర్ ఇంట్రెస్ట్ చేంజ్. అండ్ తనకు బైక్స్ పైన ఇంట్రెస్ట్ వచ్చింది బికాస్ ద పర్సన్ వాజ్ 18 years. సో గమనించండి, అంటే హార్ట్లో ఉన్న మెమరీస్ ఎంత క్లియర్గా ఉంటాయి. ప్రతిరోజు మన హార్ట్ చాలా ఎమోషన్ స్టోర్ చేస్తూ ఉంటుంది. సో నేను నా అడ్వాన్స్ వర్క్షాప్లో వి టీచ్ హార్ట్ కోహరెన్స్ టెక్నిక్. సో హార్ట్ కోహరెన్స్ ఎందుకంటే బికాస్ హార్ట్ అండ్ బ్రెయిన్ ఈ రెండు సరిగ్గా ఉన్నప్పుడే, హార్ట్ అండ్ బ్రెయిన్లో కోహరెంట్ స్టేట్ ఉన్నప్పుడు, అంటే రెండిటిలో థాట్స్ అండ్ ఎమోషన్స్ రెండు అలైన్మెంట్లో ఉన్నప్పుడే లా ఆఫ్ అట్రాక్షన్ పాసిబుల్ అవుతుంది, మన బాడీని హీల్ చేసుకోవడమైనా పాసిబుల్ అవుతుంది. ఎస్, సో క్లేర్ సిల్వియా స్టోరీలో వన్ థింగ్ వెరీ క్లియర్, మన బాడీలో ఉన్న ప్రతి సెల్కి ఒక మెమరీ ఉంటుంది. ప్రతి సెల్లో ఉన్న మెమరీయే ఆ బాడీ ఫంక్షన్ ఎలా చేస్తుంది అనేది డిసైడ్ చేస్తుంది. సో మన థాట్స్, మన ఫీలింగ్స్, మన ఎమోషన్స్ అన్నీ కూడా ఒక మెమరీ లాగా క్రియేట్ అవుతున్నాయి. అండ్ ఇప్పుడు ఒక పర్సన్కి డయాబెటీస్ వచ్చింది, లేదా క్యాన్సర్ వచ్చింది, లేదా ఇంకేదైనా డిసీజ్ ఉంది అంటే తన బాడీకి ఒక సెల్స్కి అడిక్షన్ అనేది జరిగింది. అదే కెమికల్స్ క్రియేట్ అవుతుంది. బట్ ఎప్పుడైతే మన థాట్స్ని, ఫీలింగ్స్ని, ఎమోషన్స్ని ఎప్పుడైతే చేంజ్ చేస్తామో అక్కడ సిగ్నల్ చేంజ్ అవుతుంది, కొత్త డిఎన్ఏ యాక్టివేట్ అవుతుంది. ఎప్పుడైతే ఆ డిఎన్ఏ యాక్టివేట్ అవుతుందో అప్పుడు ఆ కొత్త ఎమోషన్స్ అనేది స్టార్ట్ అవుతుంది, సెల్ యొక్క ఫంక్షన్ చేంజ్ అవుతాయి. మై డియర్ ఫ్రెండ్స్, అడ్వాన్స్ వర్క్షాప్స్లో వెరీ సూన్ వీఆర్ గోయింగ్ టు హ్యావ్ ఆన్ ఆఫ్లైన్ వర్క్షాప్ విచ్ ఇస్ 4 days వర్క్షాప్. సో 22nd May నుంచి 25th May వరకు వీఆర్ ప్లానింగ్ ఇట్. ఇది ఆఫ్లైన్ 4 days రెసిడెన్షియల్ కోర్స్, కంప్లీట్ అకామిడేషన్, ఫుడ్ అండ్ ఎవ్రీథింగ్ ఇంక్లూడెడ్. సో ఇలాంటి వర్క్షాప్లో జాయిన్ అయినప్పుడు ఆ 4 days మిమ్మల్ని మీరు పూర్తిగా హీల్ చేసుకుంటారు. మీ మెమరీస్ చేంజ్ అవుతాయి, మీ హార్ట్ యొక్క మెమరీస్ చేంజ్ అవుతాయి.
యూ విల్ యాక్చువల్లీ బికమ్ అ న్యూ పర్సనాలిటీ. ఎప్పుడైతే ఆ కొత్త ఐడెంటిటీ మనం ఇస్తామో, మన బ్రెయిన్కి, మన మైండ్కి, మన యొక్క హార్ట్కి ఎప్పుడైతే మనం ఆ కొత్త ఐడెంటిటీ ఇస్తామో, అప్పుడు ఆ ఐడెంటిటీ పైన వర్క్ చేయడం స్టార్ట్ చేస్తుంది. ఎస్, సో దిస్ ఈజ్ ఇన్స్పైర్డ్ బై డాక్టర్ జో డిస్పెన్జా. ఎలాగైతే డాక్టర్ జో డిస్పెన్జా తన వర్క్షాప్స్లో అమేజింగ్ రిజల్ట్స్ తీసుకొస్తాడు, సో అలాంటి బ్యూటిఫుల్ వర్క్షాప్ని మీరు ఎంజాయ్ చేయబోతున్నారు. సో దిస్ వర్క్షాప్ ఈస్ కంప్లీట్లీ డిజైన్డ్ ఆన్ టీచింగ్స్ ఆఫ్ డాక్టర్ జో డిస్పెన్జా. సో ఐ వాంట్ ఎవ్రీబడి టు కమ్ అండ్ ఎక్స్పీరియన్స్. సో కింద కనబడుతున్న టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి, వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి, యూ విల్ గెట్ ఎవ్రీ డీటెయిల్. సో క్రియేట్ మ్యాజిక్ విత్ యువర్ హార్ట్. సో కింద టైప్ చేయండి, ఐఎమ్ రెడీ ఫర్ ట్రాన్స్ఫర్మేషన్. ఎందుకంటే ట్రాన్స్ఫర్మేషన్కి రెడీగా ఉన్నప్పుడే ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది. ఎస్, సో keep inspiring, keep rocking, and I'm sorry, please forgive me, thank you, I love you, keep chanting Ho'oponopono, keep transforming yourself.